రవ్వ పులిహోరనా? బరేవా సహజంగా మనం బియ్యంతో పులిహార చేసుకుంటాం. అవును. అలా కాకుండా బియ్యపు రవ్వతో పులిహార చేసుకుంటాం. సూపర్. దీన్ని ఏమంటారు? రవ్వ పులిహార. రవ్వ పులిహార. ఏం చేయాలి చెప్పి ఇప్పుడు ఇందులో? వేడెక్కిన తర్వాత కొంచెం నూనె వేసుకో, దీంట్లో కొద్దిగా ఎక్కువ వద్దు. చాలు చాలు చాలు. రవ్వ తీసుకో. రవ్వ దీన్ని ఉండు మొత్తం. ఏ రవ్వ బాబా ఇది? బియ్యం రవ్వ చెప్పాను కదా ఇప్పుడే. బియ్యం నుంచి వచ్చే రవ్వని బియ్యపు రవ్వ అంటారు. ఇది కూడా నోట్ చేసుకోవాలి, ఎందుకంటే ఎవరైనా అడిగారంటే తక్కువ చెప్పాలి కదా. చెప్పాలి. అమ్మో సందు దాకా వచ్చేసింది కదా ఉద్యోగం, ఈ పాటికి రావాలి. వస్తుంది. ఇప్పుడు ఇదేంటి? ఇది వేసేనా? గరిటె తీసుకో. అది తొందరగా కలుపు. అటు ఇటు కలపాలి తొందరగా. ఏమాత్రం రవ్వ మాడిపోకుండా. గుడ్ గుడ్ గుడ్. చూడు ఆ పక్కల అది. ఓకే. దీంట్లో కాసి నీళ్ళు పోయే ముందు. నీళ్లు పోస్తే అది అలా ఉడుకుతూ ఉంటుంది. కలుపు చాలు. దీని మీద మూత వేసి పెట్టామనుకో ఇది అలా ఉడుకుతూ ఉంటుంది. ఈ లోపుగా దాంట్లో తిరుగుమా తయారు చేయి. వెలిగించే స్టవ్. వేయి శనగపప్పు వేయి, మినపప్పు వేయి, ఆవాలు వేసుకో, వేరుశనగ గింజలు ఉన్నాయి వేయి. కలుపు ముందు. కలుపు. ఇప్పుడు ఆ ఎండుమిరపకాయలు వేయి, మొక్కల కింద చితి వేసిపోయి. పచ్చిమిరపకాయలు వేస్తున్నావు దానికి. ఏం వేస్తున్నావు కూడా జ్ఞాపకం ఉంటలేదా? పచ్చిమిరపకాయలు అన్నారుగా. నేను ముందు ఎండుమిరపకాయలు అన్న. ఓ అవునా? అదే ఇంకా నువ్వు ఇంటర్వ్యూలో ఉన్నావు. ఓకే వెంటనే వేసుకోవచ్చు. ఏముంది? నలపక్కర్లే. ఎందుకంటే కారం మరి ఎక్కువైతే నువ్వే తినలేవు అంటావు. చక్కగా ఇంగు ఉంటుంది చూడు అక్కడ. ఉంది బాబాయ్. వేయి దాన్ని కూడా. కరివేపాకు. అది కలుపు. ఇప్పుడు బాగా కలుపు. ఓ చిటికెడు పసుపు కూడా వేయి దాంట్లో. కలుపు 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 బాగా. ఓకే. చింతపండు పులుసు వేయి. కలుపు బాగా. ఇప్పుడు ఉప్పు వేసుకో దాంట్లో. 1 2 3 ఇంకోటి కూడా వేయి. 4. ఓకే ఓకే. ఇది రెడీ అయిపోయిందిలే. కొత్తిమీర కూడా దాంట్లో వేసి అది కలుపు. ఇది కాస్త పులుపు తగ్గాలన్నా, కాస్త రుచిగా ఉండాలన్నా బెల్లం కానీ చక్కెర కానీ ఏదో వేసుకోవాలి దాంట్లో. పంచదారేనా? పంచదార వేసి. పంచదారన్నా చక్కెర అన్నా ఒకటే. అది కలుపు బాగా కలుపు. దీన్ని మొత్తం తీసి జాగ్రత్తగా దాంట్లో వేయాలి. మొత్తం పొడిగా వేయరాదండి, ముద్దల కింద వేయకో. అది ఇలా వేసేనా? అది అది ఇప్పుడు బాగా కలుపు దాన్ని. చాలా ఘాటుగా ఉంది పులిహార. రవ్వ పులిహోర. అదే ఇప్పుడు ఆ గరిటె తీసేసి మూత వేసి. ఘాటుగా ఉంది కనుక నేను అలా బయటకు వెళ్ళి కాస్త గాలి పీల్చుకుని వస్తాను. ఇక్కడ ఉన్న మనుషులం కాదేటి? మనిషివా? అయినా నీకు వేరే ఉద్యోగం వచ్చింది కదా, ఆ సొంత చివరి దాకా వచ్చేసింది. చూసి వస్తాలే. నీ అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకొని వస్తా. తీసుకురా. బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం. ఎక్కడికి వెళ్ళావు? మన ఇంటర్వ్యూకి వెళ్ళా. అదే ఇంటర్వ్యూ అర్థమైంది. ఆ సీతారామయ్య అని చెప్పి మన హోటల్లో పనిచేసేది వాడే. నా దగ్గర ఏదో ఇడ్లీ కూడా 2 నేర్చుకున్నాడు. అది పోయి చిన్న కాక హోటల్ పెట్టుకున్నాడు. ఆ దగ్గర ఇంటర్వ్యూ వెళ్తావా? బుద్ధి జ్ఞానం ఉందా నీకు? నీకు అదంతా చెప్పాడు. నువ్వు కూడా ఇంటర్వ్యూ చేసేంత లెవెల్కి ఎదిగిపోయావా నువ్వు? బుద్ధి జ్ఞానం లేకుండా. రే ఒకటి మాత్రం గుర్తు
పెట్టుకో. ఒకటేనా ఒకటే? అవును, ఈ ఒకటి సరే. నేను చెప్పేది జాగ్రత్తగా గుర్తు పెట్టుకో. ఏంటో? ఏదో మీ బాబు దయచేసి ఉత్తరం రాశాడు కనుక నా కష్టం మీద నా ఇష్టం మీద నేను పెట్టుకున్నా అసిస్టెంట్ లో. ఇక్కడ తప్ప ప్రపంచంలో నువ్వు ఎక్కడా పనికిరావు. ఎందుకు పనికిరావు? ఇక్కడ ఏమన్నా నేర్చుకుంటేనే బయట ప్రపంచంలో ఎందుకైనా పనికి వస్తావు. అర్థమైందా? ఏంటి అర్థమైంది? బాబాయ్ నువ్వు చెప్తుంటే ఇంకా బుద్ధి అవుతుంది బాబాయ్. ఇంకా నేను బుద్ధి అవుతుంది. అరికే చెప్తాను నేను. చెప్పేదేమో బుడకెక్కుతుందా లేదా గుర్తు పెట్టుకుని బతుకు. అర్థమైందా? అన్ని జాగ్రత్తగా తీసుకురా. అవును, నువ్వు ఇంటర్వ్యూ అనే పేరుతో ఏదో బ్యాగ్ తీసుకెళ్తున్నావు. అసలు దీంట్లో ఏమున్నాయి? సర్టిఫికేట్, ల్యాప్టాప్ లా? ఏం అంత పై ఎందుకు వస్తాను కదా బాబాయ్. బాబాయ్ వద్దు బాబాయ్, నీకు దండం పెడతాను బాబాయ్. ఇప్పుడు అందులో అది బాబాయ్ వద్దు బాబాయ్, అది అది ల్యాప్టాప్ కి సంబంధించిన సర్వే సిస్టమ్. ల్యాప్టాప్ అదే ల్యాప్టాప్ ఇదేంటా? చివరికి నీ బతుకు ఇలా తగలడింది అనమాట. సన్నాసి సన్నాసి జాత. ఓకే ఓకే, చేతులు కలుసుకుంటాం మళ్ళీ.